ఇంకొక పద్ధతి పాటిస్తుంది. ఎవరిని నమ్మాలి ప్రజలు ఈ టైంలో? ఎవరు కోటేయాలి ప్రజలు? ఇంత అవహేళన చేస్తే మాలాంటి బాధ్యత కలిగినటువంటి సంస్థలు చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా నేను డిమాండ్ చేసిన, ఒక పక్క సంజయ్ గారు జగిత్యాల ఎమ్మెల్యే సీఎం గారు ఆధ్వర్యంలో చేరినటువంటి వ్యక్తికి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇస్తారు. ఇవాళ గాంధీ గారికి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్న ఆయనను వెనక్కి తీసేసుకోవాలి, నిజామాబాద్కి ఏదైతే ఆయన ఇన్ఛార్జిగా వేశారో వెనక్కి తీసుకోవాలి. లేదంటే స్పీకర్ గారన్నా ఇప్పటికన్నా వేటేయండి దయచేసి. చిత్తశుద్ధి ఉంటే మీకు ఏమాత్రం మీ రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరిగే రాజ్యాంగం మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా దయచేసి వేటు వేయండి గాంధీ గారి మీద. మీరు ఈ రెండు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని రెండు కూడా కర్రుగాల్చి వాత పెడతారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఇంకొక పక్క బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి, బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే మాట ఇచ్చారో బీసీ సబ్ ప్లాన్ పెడతాం 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పారో దాని మీద ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే గత 2 సంవత్సరాలు కలిపి కూడా మీరు 7,000 కోట్లు కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీలకు. పైగా నెక్స్ట్ ఇయర్ పెట్టే ఒకటే ఒక బడ్జెట్ మీరు పెట్టే ఫుల్ టర్మ్ బడ్జెట్, ఆ తర్వాత ఇయర్ పెట్టేది మీకు ఎన్నికల బడ్జెటే అవుతుంది. కాబట్టి ఒకటే ఒక బడ్జెట్ ఉంది మీరు చేసినటువంటి తప్పులను మీరు సవరించుకోవడానికి. మీరు ఏదైతే రైతులకు ఇవ్వనటువంటి రైతు భరోసాలు ఉన్నాయో, ఆర్టీసీ విలీన ప్రక్రియ ఉందో, మహిళలకు ఇస్తా అన్న 2,500 ఉందో, ఉద్యమకారులకు ఇస్తా అన్నటువంటి బడ్జెట్ ఉందో, ఇవన్నీ సవరించుకోవడానికి మీకు ఈ బడ్జెట్ ఒక్కటి మాత్రమే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో బలంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉద్యమకారులు మరి అన్ని గ్రామాల్లో ఉన్న ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ విస్మరించిందని వారు బాధపడుతూ ఉన్నారు. ఆ బాధతోని ఆక్రోషంతోని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ఓటేసి గెలిపించడం జరిగింది. మరి ఆ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా మరి అమలయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పినాం, భూ పోరాటాలు చేస్తామని చెప్పినాం. మొన్న కరీంనగర్లో ప్రభుత్వ భూమిని మేము అక్కడికి వెళ్ళి వంటవార్పు చేసి ఈ భూమి ఎప్పటికైనా ఉద్యమకారులదే అని చెప్పి రావడం జరిగింది. మరి మళ్ళొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఉద్యమకారులందరినీ కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించడానికి ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెట్టబోతా ఉన్నాం. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్ తర్వాత ఆ పోస్టర్ ఆవిష్కరణ కూడా ఉంటుందని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మీ వైఖరిని స్పష్టం చేయాలి. మీరు బీసీలకు వచ్చేటటువంటి 42% రిజర్వేషన్కి వ్యతిరేకం కాకపోతే ఆ మాధవరెడ్డి అనేటటువంటి పిటిషనర్కి మీరు ఎట్లా సీట్ ఇచ్చారనే విషయాన్ని స్పష్టం చేయాలి. రెండవది, కాంగ్రెస్ పార్టీ మీరు గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగిస్తారా లేకపోతే స్పీకర్ గారు నిర్ణయం వెనక్కి తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మరి ఈ డిమాండ్లతోని ఇవాళ ప్రజల ముందుకు మేము వచ్చినాం. ప్రజల్ని దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, కొంతమంది ఎన్నికైతుంటారు పోతుంటారు, కానీ ఆయా ఎన్నికలలో ఆయా పార్టీల వైఖరి ఏందన్నది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని దయచేసి మేధావులకు, విద్యార్థులకు, మహిళలకు గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఏమో నాకు అర్థం కాదు. అంటే ఒక్క విషయం అండి, ఎవరు ఏం చేసినా తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది. నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు, నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు, కానీ కేసీఆర్ గారు చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో ఒక పుస్తకమే ఉంటుంది. ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేను. రాష్ట్ర రాజకీయాల్లో ఒక మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఆడబిడ్డగా చెప్తున్నా. విమర్శ చేయండి, ఏదన్నా చేయండి, కానీ ఒక లైన్ దాటొద్దు. రేవంత్ రెడ్డి గారు అన్ని లైన్లు దాటి ఒక జాతిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన అది కరెక్ట్ కాదు. ఏ జాతిని ఎవరు కూడా అవమానించకూడదు.
అన్ని జాతులకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే బాగుంటుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేవలం కేసీఆర్ గారు పుట్టిన కులాన్ని నేను ఎటుపడితే అటు మాట్లాడతా అంటే